మంగళగిరిలో పల్స్ పోలియో కార్యక్రమాలు నిర్వహించారు. వివరాలు వీక్షిద్దాం. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎంటీఎంసీ పరిధిలోని వ్యూవర్స్ కాలనీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో బూత్ నెంబర్ 10ని అదనపు కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు సందర్శించి పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయిస్తున్న విధానాన్ని పరిశీలించి కార్యక్రమ నిర్వహణపై వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో మాట్లాడారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు చిన్నారులను సమీప పల్స్ పోలియో బూత్కు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించాలని, ఏ ఒక్క చిన్నారి కూడా ఈ అవకాశాన్ని కోల్పోకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంగళగిరి వ్యూవర్స్ కాలనీ ఎంటీఎంసీ హైస్కూల్లో స్థానిక ఇందిరానగర్ యూపీహెచ్సీ ఆధ్వర్యంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. నందం, పోతినేని పిల్లలకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష, ఎన్హెచ్ఓ డాక్టర్ మల్లిక తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 2 చుక్కలతో నిండు జీవితం. ఈ రోజున ఇప్పటికే భారతదేశం పోలియో రహిత దేశంగా ప్రసిద్ధి చెందినది. అయినప్పటికీ కూడా మన పొరుగు దేశాలు, కొన్ని దేశాల్లో ఇప్పటికీ పోలియో మహమ్మారి విస్తరిస్తూ ఉన్నది. కాబట్టి మరలా తిరిగి పోలియో దేశంలో వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా పోలియో రహిత దేశంగా, పోలియో రహిత రాష్ట్రంగా ఉండటం కోసం, భవిష్యత్ తరాల కోసం ఈ పోలియో చుక్కలను ఈ రోజున చిన్నారులకు 0 నుంచి 5 సంవత్సరాల వయసు పిల్లలకి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ పోలియో చుక్కలు వేయటం జరిగింది. ఈ రోజున ఎంటీఎంసీ పరిధిలో వేవర్స్ కాలనీలో ఉన్నటువంటి హై స్కూల్ నందు డాక్టర్ అనూష గారు, అలాగే అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్ గారు, హెల్త్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఈ పోలియో చుక్కల్ని వేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు నందం అబద్దయ్య గారు, అలాగే ఫిరోజ్ గారు, అనురాగ్ గారు, ఇతర నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో మరి చిన్నారులకి భవిష్యత్తులో పోలియో రహిత భారతదేశంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాల నుంచి పోలియో చుక్కలు ప్రతి చిన్నారికి 2 చుక్కల చొప్పున వేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మంగళగిరి వ్యూవర్స్ కాలనీ మరి ప్రాడ కోటయ్య హై స్కూల్లో మరి ఈరోజు పోలియో చుక్కలు చిన్నారులకు వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు గారు, మరి ఇంకా ఇతర అధికారులు, మరి డాక్టర్ అనీషా గారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పుర ప్రముఖులు చిన్నారులను తీసుకొని పోలియో చుక్కల్ని వేయించుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ప్రజల్లో కూడా అవేర్నెస్ పెరిగింది. మరి ఈ పోలియో మహమ్మారి తరిమి కొట్టాలనే ఉద్దేశంతో భారతదేశం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా సంయుక్తంగా మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా జరుపుతూ ఉన్నారు. పెదవడ్లపూడి జడ్పీ హైస్కూల్ అంగన్వాడీ కేంద్రం 4లో పెదవడ్లపూడి పీహెచ్సీ ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో ఆదివారం మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్ పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ పుణ్యవతి, జయమ్మ, ఆశా వర్కర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
పెదవడ్లపూడి పిహెచ్సిలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సతీష్ కుమార్, హెల్త్ సూపర్వైజర్ పట్టెం లాజర్, టీడీపీ నాయకులు మాదల రమేష్ తదితరులు పాల్గొన్నారు.